ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజినీవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. 2024వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహ సంచారం ఎలా ఉంది, గోచార రీత్యా జరిగేటటువంటి మార్పులు చేర్పులు గురించి మనం మాట్లాడుకుంటూ సంవత్సర పంచాంగం గురించి మాట్లాడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక మనకి ప్రజెంట్ గోచార రీత్యా చూస్తే కనుక గురువు చూస్తే రాశిలోనే ఉన్నాడు, మేషరాశిలోనే. ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో చూసినట్లయితే చంద్ర సంచారం, గోచార చంద్రుడు, షష్టమంలో కేతువు, అదేవిధంగా అష్టమంలో శుక్ర బుధుడు వక్రించి ఉన్నాడు. ఆ తర్వాత రవి కుజుల యొక్క సంగమం నడుస్తోంది ధనస్సు రాశిలో 9th హౌస్లో. తర్వాత ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. సరే, ద్వాదశ రాశుల వల్ల ఉన్నటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మొట్టమొదటి తెలుసుకుందాం. సరే, పెట్టుబడులు పెడుతున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి, కలిసి వస్తాయా, ఈ కొత్త సంవత్సరంలో మనకు అన్ని విధాలా బాగుండాలి అనే యోచనలు చేస్తారు. అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మొట్టమొదటి మనం చెప్పుకోవలసినటువంటి విజయ శుభవార్త అదే. బాగుంది. మీ ప్రయాణాలన్నీ కూడా అనుకూలం, అననుకూల పరిస్థితులు మీకు లేవు. అందువల్ల చక్కగా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినా, ఏదైనా షేర్ బిజినెస్ లాంటి దాంట్లో కూడా ముందుకు వెళ్ళాలన్నా, ఏదైనా సరే పండగ సందర్భాల్లో కూడా చక్కగా ఏవైనా సరే ఎగుమతి దిగుమతి కార్యక్రమాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలన్నా కూడా అన్ని విధాల యోగ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులకి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా, అదేవిధంగా శ్రద్ధతో ముందుకు పెడతారు. వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోకండి, ఏమీ పర్వాలేదు, ఇంకాస్త ప్రోత్సహించండి. ఏదైనా సరే ఇంకొక కోర్సు కూడా నేర్చుకునేలాగా వాళ్ళకి ప్రావీణ్యత ఉంటుంది. మీరు కాస్త గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగ కార్యక్రమాలకి ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయినటువంటి ఈ నిరుద్యోగులందరికీ కూడా మంచి కాలం వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా శుభముహూర్తాలకి, తర్వాత ఏమైనా సరే వివాహాది శుభకార్యాలు, గృహారంభ గృహప్రవేశానికి ఏమైనా ప్లాన్లు వేస్తున్నారా? తప్పనిసరిగా ఈ ఆంగ్లనామ కొత్త సంవత్సరంలో 2024లో మీరు అన్ని విధాలా కూడా సక్సెస్ అవ్వడానికి చాలా బాగుందని చెప్పొచ్చు. తర్వాత కుటుంబంలో కూడానండి, ఎప్పుడైతే మనకి ఇంట గెలుస్తారు, రచ్చ కూడా మీరు గెలవడం వల్ల కుటుంబంలో కూడా చక్కటి గుర్తింపు వచ్చి ఏకవాక్య పరిపాలనతో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉంది. గతంలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎటో చెదిరిపోయినట్లుగా పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతాయి. అన్ని విధాల యోగదాయకంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. గతం గతః అని అనుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాభివృద్ధే కాదు, శుభకార్యాల విషయంలో కూడా కాస్త కొలుక్కొచ్చి ముహూర్తాలు పెట్టుకుని ఆ శుభకార్యాలు కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతారు. తర్వాత ఏదైనా మాట ముచ్చట కొన్ని ప్రయత్నాలకి 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. దానికోసం మీరు చిరాకులు పరాకులు చేసుకోక చక్కగా మంచి అవగాహనతో మీ యొక్క జీవిత భాగస్వామితో సమయస్ఫూర్తితో లౌకికంగా ముందుకు వెళితే అన్ని విధాలా కూడా ఇంట్లో ఏ విధమైన చికాకులు లేకుండా మీరు చాలా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. అన్ని సౌఖ్యాలు బాగున్నాయి, బంధుమిత్రులు మీ వెంట ఉంటారు, అంతా బాగుంది. తర్వాత ఏంటంటే ఉగాది తరువాతే కొంచెం పరీక్షాకాలం మొదలవుతుంది. అంటే ఏమిటంటే కనుక కాస్త ఖర్చులు, మరి అన్ని శుభకార్యాలని అదని ఇదని ఖర్చులు
పెట్టేస్తాం కదా. ఖర్చులు పెట్టేసిన తర్వాత బ్యాలెన్స్ కుదరకపోవడం వల్ల మీ యొక్క పరిస్థితుల్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అన్నది చిన్న టెన్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ వలన ఏదైనా సరే పనులు చేసేటప్పుడు కానీ కంగారు హడావుడి ఎక్కువ అవ్వడం, ఆ తర్వాత గురువు కూడా ద్వితీయంలోకి అంటే ఏమిటి, మే 1వ తారీఖున మార్పు, గురుగ్రహం మారుతోంది. అందువల్ల కొంచెం ఆ ఖర్చులకి వాటికి కాస్తంత సమతుల్యత అనేది ఏర్పడినప్పటికీ కూడా కొంచెం మీకు తెలియకుండానే మీరు జీవిత భాగస్వామితో కానీ లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలతో కానీ చిన్న చిన్న పనులు జరగకపోతే వచ్చే చికాకులు మీరు అనుభవించాల్సిన అటువంటి పరిస్థితులు గోచారరీత్యా కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విలువైన వస్తువులు కొనేటప్పుడు బాగుంటుంది, ఈఎంఐలు కట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు, కానీ కొనేస్తాం కాబట్టి కొంచెం ఆ విషయాల్లో కూడా ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ చేసుకుంటే అన్ని విధాలా కూడా మీరు సక్సెస్ రేట్ మీ చేతిలోనే ఉంది. తర్వాత తల్లిదండ్రులకండి బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్నలకి కాస్తంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అందువలన ఏదైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని శాస్త్రం ఉంది కాబట్టి వెంటనే వైద్యం చూపించి చక్కగా సరైనటువంటి ఔషధాలు సేవనం చేయించడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ ఖర్చులు, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సోదర వర్గంతో మాట పట్టింపులు, కోపాలు, తాపాలు, అంటే ఆర్థిక సమస్యలు ఎప్పుడైతే వచ్చాయో అనుకున్నటువంటి విధంగా ఇంతవరకు నల్లేరు మీద నడకలా అయిపోయింది. అది అవ్వకపోవడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా పనులు సరిగా తొందరగా అవ్వకపోవడం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం, టెన్షన్స్ తీసుకోవడం అనేది మీకు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక జూన్ నెలకొస్తుల్లోకి మళ్ళీ మనకి ఏమిటంటే కనుక ఏప్రిల్ నుంచి అంటే ఉగాది తర్వాత మే, జూన్ కొంచెం పరీక్షాకాలం, జూలై దగ్గరికి వస్తుల్లోకి కాస్త గ్రహ సంచారం అనుకూలమయ్యి అన్నీ సర్దుబాటు అవుతాయి. అందువల్ల ఎక్కువ టెన్షన్, ఎక్కువ కాలం తీసుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఒక నెల 15 రోజులు మాత్రమే టెన్షన్స్ తీసుకుంటారు. అనుకూలంగా అన్ని రకాలుగానే ఇదేమిటి మొన్నటిదాకా నాకేనా ఇట్లా జరిగింది అని మీరే ఆశ్చర్యపోయేలాగా గ్రహ పరిస్థితులు మారిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అంటే ఆర్థికంగా కాస్తంత బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఇదివరకటి ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంతానమే కాదు, ఆడవాళ్ళైతే కనుక పిల్లలు పుట్టేటటువంటి మాతృ సౌఖ్యం, మాతృ ఆనందం కలుగుతుంది. పిల్లలు ఎక్కడైనా అబ్రాడ్కి వెళ్ళి ఏదైనా సరే మంచి చదువుల్లో వాళ్ళు స్థిరపడాలంటే కూడా తగినటువంటి రాహుబలం బాగుండి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అంటే డబ్బులు ఖర్చు అయినా సరే పిల్లల్ని పంపగలుగుతారు. వాళ్ళు మంచి సెటిల్మెంట్లో ఉన్నారు అనే వార్త మీకు తప్పనిసరిగా ఈ సంవత్సరాంతానికి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అన్ని రంగాల వాళ్ళకి కూడా సంవత్సరాంతానికి కలిసి వస్తుంది. మధ్యలో ఒక 2 నెలలు మాత్రమే కాస్తంత టెన్షన్ తీసుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. అదేవిధంగా ఆదాయం కూడా అభివృద్ధి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే కనుక దైవికంగా మీరు ఏ విధంగా ఉండాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దర్శనాలు చేసుకోవాలనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి షష్టమ కేతువు కాబట్టి కొంచెం మీరు అనుకూలంగా ఉండేటటువంటి గ్రహంలో కేతువు ఆ సప్తమంలో ఉండడం వల్ల గణపతి ఆరాధన మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఓం గం గణపతే నమః అని ఆ గణపతిని పూజించడం, బుధవారం పూట గణపతికి గరికతో అర్చన, 27 గుంజళ్ళు, 21 నామాలు, ఓం సుముఖచ్చ ఏకదంతచ్చ అన్నది 21 నామాలు చేసుకొని చక్కగా లడ్డూ ప్రసాదం కానీ లేకపోతే కనుక ఏమైనా సరే కుడుములు, ఉండ్రాళ్ళు కానీ చేయించి ఆ గణపతికి పెట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు, ఎవరికైనా సరే నెలకొక్కసారి పేదవాళ్ళకి అన్నదానం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మీరు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది. ఈ విధంగా మేషరాశి వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ, ఒకవేళ ఏదైనా సరే విషయంలో కొంచెం టెన్షన్స్ తీసుకున్న చిన్న చిన్న అనారోగ్య చికాకులకి కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆ యోగదాయకంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.